హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం చాలా చిన్న చిన్న పదాల ద్వారా హిందీ నేర్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇలా చిన్న చిన్న పదాలు నేర్చుకుంటూ వీటిని మన డే టు డే లైఫ్లో పక్క వాళ్ళతో మాట్లాడుతూ మనం మన హిందీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ పిల్లలతో మాట్లాడడానికి కానివ్వండి, మీ కలీగ్స్తో మాట్లాడడానికి కానివ్వండి, ఇవి నేర్చుకోవడం ఈజీ, మాట్లాడడం కూడా వెంటనే అప్లై చేయడం చాలా ఈజీ అనమాట. కాబట్టి మనకు తెలియకుండానే మన హిందీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ చేద్దాం మరి. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తున్నట్టయితే వీడియోని దయచేసి అందరూ లైక్ చేయండి. మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ దొరుకుతుంది. అలాగే వీటిని ఇంకా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు షేర్ చేయగలిగితే అది ఇంకా బెటర్గా చాలా మందిని రీచ్ అవుతుంది. సో దట్ మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆవో. ఆవో ఆవో అంటే అర్థం ఏంటంటే రా అని అర్థం. రా. అలాగే చూడండి, సునో. సునో అంటే విను. సునో 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 మేరీ బాత్. సునో మేరీ బాత్ అంటే అర్థం ఏంటి? మేరీ బాత్ అంటే నా మాట అని అర్థం. సునో సునో మేరీ బాత్. ఓకే, అంటే నా మాట విను, నా మాట విను. ఇలా సునో అంటే విను అని అర్థం అనమాట. మేరీ బాత్ సునో, నా మాట విను. ఓకే, సునో జో మే కహ రహా హూం, నేను ఏం చెప్తున్నానో విను. సునో మే జో కహ రహా హూం, నేను ఏం చెప్తున్నానో విను అని అర్థం వస్తుంది అనమాట. అలాగే ఆ అంటే రా అని అర్థం కదా. జల్దీ ఆ, జల్దీ ఆవో, జల్దీ ఆవో, జల్దీ ఆ. ఆ అంటే అర్థం ఏంటంటే కొద్దిగా పొలైట్ గా కాకుండా కమాండ్ ఇస్తూ రా అని చెప్పడానికి ఆ ఉపయోగిస్తాం. జల్దీ ఆ, తొందరగా రా. ఓకే, జల్దీ ఆ, తొందరగా రా. ఇదర్ ఆ, ఇటు రా. ఇదర్ అంటే ఇటు, ఆ రా, ఇదరా ఇటు రా. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ ఆవో ఆ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆ అంటే అర్థం ఏంటంటే చూడండి, కొద్దిగా స్ట్రాంగ్ గా చెప్తున్నాం అనమాట. ఆ రా అని చెప్తున్నాం. అది దీనికి ఓ యాడ్ చేసాం అనుకోండి, ఓ యాడ్ చేయగానే ఎలాంటి అర్థం వస్తుందంటే ఆవో అంటే కొద్దిగా పొలైట్ గా చెప్పినట్టు అనమాట. రా అని కొద్దిగా పొలైట్ గా చెప్పినట్టు. అర్థమైందా మీకు? అలాగే చూడండి, సునో. సునో అంటే విను అని చెప్పుకున్నాం మనం. దీన్నే మనం సున్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఓ తీసేసి సున్, సున్ అని కూడా చెప్పొచ్చు. సున్ అంటే అర్థం ఏంటంటే విను, విను, విను అని కమాండ్ చేస్తున్నట్టుగా మనకు అర్థం వస్తుంది. అర్థమైందా? ఆ రా, ఆ ఓ రా అని కొద్దిగా పొలైట్ చెప్తున్నాం. సున్ విను, సునో కొద్దిగా పొలైట్ గా విను అని చెప్తున్నాం. మేరీ బాత్ సున్, నా మాట విను. మేరీ బాత్ సునో, నా మాట విను. అర్థమైందా? సో ఇంతే. ఓకే, నెక్స్ట్ నిద్రపో. నిద్రపో అని ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు సో జావో. సో జావో అంటే నిద్రపో. అదే ఈ ఓ తీసేసి సో జా అన్నారనుకోండి, సో జా అన్నారనుకోండి, ఎలాంటి అర్థం వస్తుంది? నిద్రపో, నిద్రపో అని చెప్పేటప్పుడు సో జా అంటాం. సో జావో అంటే నిద్రపొమ్ము అని కొంత పొలైట్ గా చెప్పినట్టు అర్థం వస్తుంది అనమాట. జల్దీ సో జావో, తొందరగా నిద్రపో. 9 బజేకో సో జావో. 9 బజే అంటే 9 గంటలకు. సో జావో నిద్రపో. 9 బజేకో సో జావో, 9 గంటలకు నిద్రపో. 10 బజేకో సో జావో, 10 గంటలకు నిద్రపో. క్లియరా? ఇంతవరకు మీకు అర్థమైందా? సో జావో అంటే నిద్రపో. 9 బజేకో సో జావో, 9 గంటలకు నిద్రపో. 10 బజేకో సో జావో అంటే 10 గంటలకు నిద్రపో. ఓకే, సోనా అంటే నిద్రించడం. జానా అంటే వెళ్ళడం. జానా చూడండి ఇక్కడ, జావో, జానా అంటే వెళ్ళడం. ఈ సో జావో అంటే నిద్రపో అని అర్థం వస్తుంది అనమాట. నిద్రపో అని అర్థం వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. ఇంతవరకు మీ అందరికీ అర్థమైంది. నెక్స్ట్ వెళ్ళు. ఎవరినైనా వెళ్ళమని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం? జావో అంటాం. జావో, ఉదర్ జావో అక్కడికి వెళ్ళు. ఉదర్ జావో అక్కడికి వెళ్ళు. వహా జావో అక్కడికి వెళ్ళు. ఉదర్ జావో అంటే అటు వెళ్ళు లేదా అక్కడికి వెళ్ళు, రెండు అర్థాలు ఉపయోగిస్తారు. అలాగే వహా జావో అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు ఇలా మనం చెప్పొచ్చు. జా, జా అంటే వెళ్ళు. ఈ ఓ తీసేసి జస్ట్ జా అన్నారనుకోండి, కమాండ్ ఇస్తూ జా వెళ్ళు అని స్ట్రాంగ్ గా చెప్పినట్టు అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడు. చూడు, చూడు అని చెప్పాలనుకున్నప్పుడు దేఖో. దేఖో, దేఖో అంటే చూడు అని అర్థం అనమాట. ఇదర్ దేఖ్. ఈ దేఖోలో ఓ తీసేసి జస్ట్ దేఖ్ అన్నారనుకోండి, దీని అర్థం ఏంటి? చూడు, చూడు. ఇదర్ దేఖ్, ఇటు చూడు. ఇదర్ దేఖో, ఇటు చూడుము. ఇదర్ దేఖ్, ఇటు చూడు. ఇదర్ దేఖో, ఇటు చూడుము. అర్థమైందా? అలా దేఖ్, దేఖో ఇలా మనం చెప్పడానికి దేఖో అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే చూడు అని చెప్పడానికి దేఖో. దేఖ్ చూడు, దేఖో చూడుము అని చెప్పవచ్చు. నెక్స్ట్ అంటే ఆగు. ఎవరైనా ఆగమని చెప్పాలనుకోండి, ఆగు. రుకో. రుకో అంటే ఆగు. వహి రుకో, అక్కడే ఆగు. వహి, వహి అంటే అర్థం ఏంటంటే అక్కడే అని అర్థం అనమాట. ఓకేనా? వహి అక్కడే. రుకో ఆగు. వహి రుకో అంటే అక్కడే ఆగు అని అర్థం. వహి రుకో అక్కడే ఆగు. రుకో ఆగు. వహి రుకో అక్కడే ఆగు. బయట ఆగు, బయట ఆగు. బాహర్ రుకో, బాహర్ రుకో. ఇలా రుకో అంటే ఆగు అని అర్థం అనమాట. అర్థమైందా? దీన్ని ఆగు అని స్ట్రాంగ్ గా చెప్పినట్టు రుక్, రుక్, రుక్
రుక్ అంటే ఆగు, ఓ తీసేస్తాం, రుక్ అని చెప్తాం. నెక్స్ట్ లే, నిద్రపోతున్న వాళ్ళని లేవమని చెప్పాలన్నా లేదా కూర్చున్న వాళ్ళని లేవమని చెప్పాలన్నా మనం ఏమో చెప్తాం, ఉఠో అంటాం అనమాట. ఉట్. అదే మనం స్ట్రాంగ్ గా చెప్పాలనుకున్నప్పుడు ఉట్. జల్దీ ఉట్, తొందరగా లే. జల్దీ ఉట్, తొందరగా లే. జల్దీ ఉఠో, తొందరగా లేవుము, లేవుము, లెమ్ము, లెమ్ము. ఉట్ అనేది యూజ్ చేస్తాం. ఉట్, ఉఠో అంటే లెమ్ము, లే అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు. అర్థమైందా మీకు? చాలా చాలా ఈజీ. నెక్స్ట్ వ్రాయు. వ్రాయు అని చెప్పాలనుకోండి, లిఖో. లిక్ ప్లస్ ఓ, లిఖో అంటే వ్రాయు అని అర్థం. ఓకే, జల్దీ లిఖో, తొందరగా రాయు. సహీ డంగ్ సే లిఖో, సరిగా రాయు. సహీ డంగ్ సే లేదా అచ్చి తరహ సే, బాగా రాయు. अच्छी तरह से लिखो, बागा रायु. ओके, तुम्हारा लिखावट समझ में नहीं आ रहा है. तुम्हारा लिखावट समझ में नहीं आ रहा है. నీ రైటింగ్ అర్థం కావట్లేదు. అచ్చి తరహ లిఖో, బాగా రాయు. ఓకే, సో ఇలా మనం చెప్పేటప్పుడు లిఖో, లిఖో అంటే వ్రాయు అని అర్థం అనమాట. పద వెళ్దాం, పద వెళ్దాం. దీనికి చలో, చలో అంటాం అనమాట. చలో అంటే అర్థం ఏంటి? పద వెళ్దాం. చలో, చలో చలే, చలో చలే అంటాం మనం. అంటే పద 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 వెళ్దాం, వెళ్దాం. చలో, చలో అంటే వెళ్దాం, వెళ్దాం, పద అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ తిను. తిను, తిను అని చెప్పాలనుకున్నప్పుడు ఖావో, ఖానా ఖావో. ఖానా అంటే భోజనం, ఖావో అంటే తిను. ఖానా ఖావో, భోజనం తిను. ఖానా భోజనము, ఖావో తిను. ఖానా ఖావో అంటే భోజనం తిను. జల్దీ ఖావో, తొందరగా తిను. ఖానా ఖావో, భోజనం తిను. జల్దీ ఖావో, తొందరగా తిను. క్లియరా? సో ఇలా ఒక 10 పనులు ఎదుటి వాళ్ళకి చెప్పడం మనం నేర్చుకున్నాం. రా, ఆవో, విను, సునో. నిద్రపో, సో జావో. వెళ్ళు, జావో. చూడు, దేఖో. ఆగు, ఆగు, రుఖో. లే, ఉఠో. వ్రాయు, లిఖో. పద వెళదాం, చలో. తిను, ఖావో. ఓకే, చాలా 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 ఈజీ. ప్రతిరోజు ఉపయోగించే ఆ చిన్న చిన్న పదాలు ఇవి. ఓకే, వీటితో ఎదుటి వాళ్ళని ఏదైనా పని చేయమని మనం చెప్పొచ్చు. ఈ పనులు చేయమని మనం చెప్పడం ఈరోజు నేర్చుకున్నాం. సో దట్ ఇవి మీ కలీగ్స్తో కానివ్వండి, వీళ్ళతో పిల్లలతో కానివ్వండి, మీరు మాట్లాడుతూ మీరు మీ హిందీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక 10 పదాలు నేర్చుకుంటేనే మనం ఎంతో కొంత నేర్చుకున్నామన్న ఫీలింగ్ వచ్చింది కదా హిందీ. సో మరి ఇలాంటివి ఒక 3000 వాక్యాలు. ఓకే, మనం నేర్చుకుంటే మనం ఎంత మాట్లాడగలుగుతాం, అంతే కదా. ప్రతిరోజు మనం మాట్లాడే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం హిందీలో చెప్పగలిగే క్యాపబిలిటీ మనకు వచ్చేస్తుంది. సో అలా మేమేం చేసామంటే ప్రతిరోజు మాట్లాడే ఒక 3000 వాక్యాలని తీసుకుని వాటితో మీకు ఈజీగా ఉండే విధంగా ఒక బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, ఈ బుక్ వచ్చేసరికి కంప్లీట్గా మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఒక 3000 వాక్యాలని ప్రతిరోజు డే 1, డే 2, డే 3, డే 5 ఇలా డివైడ్ చేస్తూ ఒక 100 రోజులు మీరు నేర్చుకునే విధంగా, 100 రోజుల్లో 3000 వాక్యాలు నేర్చుకునే విధంగా స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ లో ఇలా చిన్న చిన్న పదాలు, ఒక సింగిల్ వర్డ్ తో మనం చెప్పగలిగే పదాలన్నీ కూడా స్టార్టింగ్ లో ఉంటాయి. కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి 2 పదాలతో ఉన్న వాక్యాలు వస్తాయి, అలాగే 3 పదాలతో ఉన్న వాక్యాలు వస్తాయి. అలా సెంటెన్స్ సైజు పెంచుకుంటూ మనం చక్కగా స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ఈ బుక్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఉన్న సిలబస్ని డే 1, డే 2, డే 3, డే 4గా డివైడ్ చేయడం వల్ల మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఆ రోజు ఆ పదాలు మీరు నేర్చేసుకుంటారు, మళ్ళీ తర్వాత రోజు మరికొన్ని పదాలు నేర్చుకుంటారు. అలా నేర్చుకుంటూ చక్కగా ఒక 100 రోజుల్లో ఈ బుక్ మీరు కంప్లీట్ చేయగలిగితే ఓకే, మీరు చక్కగా హిందీలో డే టు డే లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మాట్లాడగలిగే క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మేము మీకు బై పోస్ట్ ద్వారా ఇండియాలో ఎక్కడికైనా కూడా పంపించగలుగుతాం. అలాగే మీరు వేరే కంట్రీలో ఉన్నారు, సో మీకు బుక్ కావాలి, అప్పుడు మేము దీనికి సంబంధించిన పీడిఎఫ్ వెర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. మన వెబ్సైట్లో మీరు పర్చేజ్ చేయొచ్చు, లేదనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్స్కి మీరు వాట్సాప్ ద్వారా 100 days హిందీ బుక్ పీడిఎఫ్ అని మెసేజ్ చేస్తే మేము మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాం. సో దట్ మీరు ఎక్కడున్నా కూడా మేము మీకు పీడిఎఫ్ షేర్ చేయగలుగుతాం. బుక్ ఆర్డర్స్ కోసం, పీడిఎఫ్స్ కోసం ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు మీరుగా ప్రాక్టీస్ చేయడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు మన ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా మీరున్న లొకేషన్ నుంచి మీ ఫోన్ ద్వారా, మీ ల్యాప్టాప్ ద్వారా, మీ ట్యాబ్ ద్వారా మీరు చక్కగా మన క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఒక 3 months టైం, డైలీ ఒక 1 hour మీరు స్పెండ్ చేయగలిగి అలా ఒక 3 months టైం మాకు ఇచ్చినట్టయితే కంప్లీట్గా మీకు హిందీ మీ లైఫ్లో ప్రాబ్లం కాకుండా చేయగలిగే ఎక్స్పీరియన్స్ మాకుంది. ఇప్పటికే thousands of members మేము టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్స్లో లేకపోతే వాళ్ళ బిజినెసెస్లో ఎదుటి వాళ్ళతో హిందీ మాట్లాడుతూ చక్కగా మేనేజ్ చేయగలుగుతున్నారు. సో ఆ స్థాయి వరకు తీసుకొచ్చిన ఎక్స్పీరియన్స్ మాకుంది. సో మేము మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాం. ప్రతిరోజు ఒక 1 hour మీ క్లాస్ టీచ్ చేస్తాం. మీకు ఇంకా టైం ఉంటే మరొక 1 hour మీతో ప్రాక్టీస్ చేయిస్తాం, ఓరల్గా ప్రాక్టీస్ చేయిస్తాం.
అలాగే మరొక 1 అవర్ మీకు టైం ఉన్నట్టయితే వొకాబులరీ టీచ్ చేస్తాం, అంటే హిందీ వర్డ్స్ టీచ్ చేస్తాం. అలా ప్రతిరోజు 3 అవర్స్ మేము టీచ్ చేస్తాం. ఓకే, అవి కూడా ఇంటరాక్టివ్ సెషన్స్ అంటే లైవ్ సెషన్స్. మాతో డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు, మీ డౌట్స్ని మీరు అడగొచ్చు, మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇలా ఏమవుతుంది అంటే కంప్లీట్గా మీరు ఆ టైం అంతా కూడా 100% మీ క్వాలిటీ టైం ఇస్తూ ఎంగేజ్ అవుతూ మీరు చక్కగా మీరు నేర్చుకోగలుగుతారనమాట. ఓకే, వెంటనే మీ డౌట్స్ క్లారిఫై అవడంతో ఏంటంటే మీకు మోటివేషన్ జరుగుతుంది. ఓకే, మీ డౌట్లా ఉండిపోదు. ఓకే, మీ వెంటనే మీ డౌట్స్ క్లారిఫై అవుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ మేము ఇస్తూ ఉంటాం, మీకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేయడానికి మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఉంటాం, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా చక్కగా మీరు హిందీ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మాకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడంలో లాస్ట్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో వెంటనే కాంటాక్ట్ చేయండి, ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, వాట్సాప్ ద్వారా అలాగే డైరెక్ట్ కాల్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెషన్స్లో మరింత సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.